ఏమంటున్నాడంటే యాకోబు గారు, శోధన సహించువాడు ధన్యుడా. ధన్యుడు. శోధన రావాలని కోరుకోవాలట. ఏమండి, బాధ రావాలని కోరుకోవాలి ప్రభువు నిమిత్తము. ఆ శోధన ఎందుకు పెడతాడంటే నిన్ను బలపరచడానికి. శోధన వేదన బాధలు కలిగిన నే పాడెద శాంతి గీతం. శోధన వేదన బాధలు కలిగిన నే పాడెద శాంతి గీతం. హల్లెలూయా 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 ఆమీన్ హల్లెలూయా. శోధన రానివాడు క్రైస్తవుడు కానే కాడని పేతురు గారు చెప్తున్నాడు. మొదటి పేతురు 4:12 అధ్యాయంలో. కాబట్టి ప్రియులరా, శోధన శోధన శోధన. అందుకనే యోహాను సువార్త 16:33లో ఈ లోకములో మీకు శ్రమ. ఏమంటాడో చదవండి. యోహాను సువార్త 16:33. నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు చెప్తున్నానంటున్నాడు యేసయ్య. లోకములో మీకు శ్రమ కలుగును, అయినా ధైర్యంగా ఉండండి. ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు. మీరు ధైర్యము విడిచిపెట్టొద్దు అంటాడు. వదిలిపెట్టకూడదు. శోధన వచ్చిందని, బాధ వచ్చిందని, బలహీనత వచ్చిందని, అనారోగ్యం వచ్చిందని, యాక్సిడెంట్ అయిందని, ఉద్యోగం దొరకలేదని, గర్భఫలం ఇవ్వలేదని నీకేం ఇవ్వాలో మీ పరలోకపు తండ్రికి తెలుసు. మొదట నా రాజ్యములో నీతి న్యాయము వెతకండి. ఎన్నెన్నో ఎదుగుతున్నాం లోకంలో, ఎన్నెన్నో కోసం ఎదురు చూస్తున్నాం. మానవునికి ఏది కావాలి ఏది కావాలి ఏది కావాలి ఏది కావాలి ఎంతున్నా తక్కువే మానవునికి. అందుకే నేత్రాశ, శరీరాశ, జీవపుటంబము ఇవి తండ్రి వలన పుట్టినవి కాదు. ఇవి లోక సంబంధమైనవే. వాటి కోసం కాదు. ఎవరు వెతకాలి? ప్రభువుని, ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతకాలి. కానీ ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే, చదువుకున్న మూలవాక్యం చూడండి చూడండి. ఇర్మియా 17:9. హృదయము 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 మానవునికి దేవుడిచ్చిన హృదయమట కదా. ఎవరిచ్చారు ఈ హృదయాన్ని? దేవుడు దేవుడు దేవుడిచ్చాడు. ఆదికాండము 2:7లో దేవుడు ఏం చేశాడు? దేవుడైన యెహోవా నేల మట్టి నుంచి నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవించు ఆత్మాయనం. దేవుడిచ్చాడు హృదయాన్ని. దేవుడిచ్చిన హృదయాన్ని భద్రంగా మనం ఏం చేయాలి? భద్రపరుచుకోవాలి. దాన్ని విచ్చలవిడిగా వదిలిపెట్టకూడదు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది. చాలా స్పీడ్గా పరిగెడుతుంది అది. ఈ సృష్టిలో ఏది కూడా అంత స్పీడ్లో పరుగు పెట్టదు. ఇక్కడ ఉంటాం, ఎక్కడో ఆలోచిస్తాం కదా. దానిని గ్రహించగలవాడు ఎవడు? ఆ పరమాత్ముడే. పరమాత్ముడు అనగా పరలోకం నుంచి దిగి వచ్చినవాడు. పరలోకం నుంచి వచ్చినవాడు పరమాత్ముడు అంటే. పరమాత్ముడు అంటే సతులతో కూడి సంసారం చేసిన వాడు పరమాత్ముడు కాదు సుమి. విష్ణు పురాణం 16లో రాయబడి ఉంది. సతులతో కూడి సంసారము చేసిన వాడు పరమాత్ముడు కానే కాదు. 10 అవతారాలు కూడా నేను తెలుసుకుని చదువుకుని తాత ముత్తాతల నుంచి కూడా మరి దానిలో ఉండి మరి అవన్నీ విడిచిపెట్టాము అంటే ఎందుకు విడిచిపెట్టాలి? పారంపర్యంగా వస్తున్నటువంటి ఆచారాలను వదిలిపెట్టి నిజమైన దేవుని దగ్గరికి రావటం జరిగింది. ఈయన నిజమైన దేవుడట. ఏమని రాయబడి ఉంది బైబిల్లో? ఈయన నిజమైన దేవుడు. ఆయన ఇచ్చాడు మనకి ఈ హృదయాన్ని. ఈ హృదయం అన్నిటికంటే మోసకరమైనదని రాయబడి ఉంది. ఇంత మోసకరమైన హృదయాన్ని ఎందుకు ఇచ్చావు దేవుడా? ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందని ప్రశ్నిస్తారు అన్యులు నిన్ను.
ఎందుకు ఇచ్చాడు ఈ మోసకరమైన హృదయాన్ని దేవుడు? మోసకరమైన హృదయాన్ని దేవుడు వానికి ఇవ్వలేదు. వీడు తయారయ్యాడు, అలాగా వీడు తయారయ్యాడు. ఇంకో మాట చెప్పాను కదా మీకు, ఘోరమైన వ్యాధి కలది. ఈ హృదయాన్ని దేవుడు ఇక్కడ ప్రసంగి 7:29లో రాశాడు. ఆ మాట చదవండి ఒకసారి. ప్రసంగి 7:29. ఇది ఒకటి మాత్రము నేను కనుక్కున్నాను అంటున్నాడు సొలొమోను మహారాజు. ఈ ప్రసంగి గ్రంథం రాసింది సొలొమోను మహారాజు. సామెతలు, ప్రసంగి గ్రంథము, పరమగీతాలు, ఈ 3 పుస్తకాలు సొలొమోను మహారాజు రాశాడు. ఆ పుస్తకాలు 3. మహాజ్ఞాని, ఆయన మించిన జ్ఞాని ఈ ప్రపంచంలో లేనే లేడు. ఆయన రాసిన మహాజ్ఞానము అనంత జ్ఞానము, సూర్యునికి పైన ఉన్న జ్ఞానము, సూర్యునికి క్రింద ఉన్న జ్ఞానము ఈ లోకాన్ని ఏలుతుంది ఈరోజు. అందుకనే 1 కొరింథీయులో పౌలు రాస్తున్నాడు, జ్ఞానుల జ్ఞానమును నాశనము చేస్తాను, వివేకుల వివేకమును శూన్యము చేస్తాను. జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను? ఈ లోకపు తర్కవాది ఏడి? ఆ తర్కవాది నీ ఎంబడబడతాడు, నీ హృదయాన్ని మార్చేస్తాడు. ఏదో ఒకటి నీకు ఆశ చూపించి, నేత్రాశ చూపించి, శరీరాశ చూపించి మాయ చేస్తాడు. వాడి మాయలో నువ్వు పడకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి? యేసు మాట వినాలి. ఎవరి మాట వినాలి? యేసు మాట. యేసుకు లోబడాలి, దేవుని మాట వినాలి. అందుకని యోహాను సువార్త 5:24లో నా మాట విని చదవండి. గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోకి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఆయన మాట వినాలి. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ప్రసంగి 7:29 మళ్ళీ చదువమ్మా. ప్రసంగి 7:29లో ఇది ఒకటి మాత్రం నేను కనుగొన్నానని ప్రసంగి గ్రంథంలో సొలొమోను మహారాజు గారికి పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. ఇది ఒకటి మాత్రము నేను కనుగొన్నాను. ఏం కనుక్కున్నాడో? ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా సృష్టించాడట, కానీ వాడు వివిధమైన తంత్రములు కల్పించుకొని, చూసారండి ఏం కల్పించుకున్నాడు? వివిధమైన తంత్రములు కల్పించుకున్నాడట. దేవాది దేవుడు, ఆ మహాదేవుడు, ఆ పరలోకంలో దేవుడు తన సంకల్పము ప్రకారము, ఆయనకు ఇచ్చిన ఆలోచన ప్రకారము, ఆయనకు పిల్లలు కావాలని కోరిక కలిగినప్పుడు జగత్పునాది వేయబడక ముందే ఆయన సృష్టి అంతా కూడా కలగజేసి ఆ సృష్టిలో మానవుని తయారు చేయాలని, ఆ మానవుడికి కావాల్సిన ఏమేమి కావాలని చెప్పి అన్ని కూడా ప్లాన్ చేసుకున్నాడు ఆయన. మానవుడు నిలబడటానికి భూమి, సూర్యచంద్ర నక్షత్రములు, ఆకాశము, సముద్రాలు, సెలయేర్లు అన్నీ కూడా దేవుడు ఏర్పాటు చేశాడు. ఎవరి కోసం? మానవుని కోసమే కదా. అటువంటి మానవుడు చెడిపోతున్నాడంటే ఆయనకి చింత ఉండదా? ఆయనకి బాధ ఉండదా? ఆయనకి విచారం ఉండదా? ఉంటుంది. మనం కన్న పిల్లలు ఒకరైనా, ఇద్దరైనా, ముగ్గురైనా, ఎంతమంది అయినా కానీ మన ముందే చెడిపోతుంటే మనకి ఎంత విచారము కదా. వాడు చదువుకోకపోతే విచారము, వాడికి స్కూల్లో కాలేజీలో సీట్లు దొరకకపోతే విచారము, వాడికి ఉద్యోగం దొరకకపోతే విచారము, వాడికి వివాహం చేయకపోతే విచారము. అటువంటిది దేవుని పిల్లలు. దేవుడు కష్టపడి తన ఆలోచన ప్రకారము మా దేవుడైన యెహోవా నేల మట్టి నుంచి నన్ను నిర్మించి మట్టితో మానవుని చేసి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదిన తర్వాత నరుడు జీవించు ఆత్మ ఆయన రాయబడి ఉంది ఆదికాండం 2:7లో. అంత కష్టపడి దేవుడు తన స్వహస్తాలతో మానవుణ్ణి సృష్టించిన తర్వాత, కన్న తర్వాత, తన హస్తాలతో చెక్కిన తర్వాత ఎంతగా ప్రేమించాడో చూడండి దేవుడు మానవుణ్ణి. ఆ చేసిన వాడు ఈ విధంగా హృదయము అన్నిటికంటే మోసకరమైనది, మోసము. అది ఘోరమైన వ్యాధి వచ్చేసింది అక్కడే. ఆదామును చేశాక సాటి సహాయంగా ఒంటరిగా ఉండటం ఇష్టం లేక హవ్వను, ఆదాముకు గాఢ నిద్ర కలగజేసి హవ్వను చేసి
ఆ తర్వాత వారి ఇరువురిని ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండని దేవుడు తన పిల్లలు కావాలనే కోరికతో, ఎంతో ఆశతో ఆ ప్రేమించిన మహాదేవుడు, ఈ లోకాన్ని ప్రేమించిన మహాదేవుడు, ఆ దేవుణ్ణి సంతోషపెట్టకుండా వీడేం చేస్తున్నాడో వివిధమైన తంత్రములు కల్పించుకొని ఏమయ్యాడు ఉన్నాడు. తంత్రములు కదా, తంత్రములు. పరిశుద్ధులండి. ఏదైనా తోట చేసి తోటలో ఫలాలన్నీ మీరు భుజించండి, నిరభ్యంతరంగా భుజించండి. ఈ తోట ఏదైనా తోట మధ్యలో ఉన్న ఫలాన్ని చెట్టుని ఆ దగ్గరికి పోవద్దు, మీరు తినొద్దని చెప్పినప్పుడు వినాలి కదా, వినలేదు. ఆదాము విన్నాడు, ఆయన పని మీద వాళ్ళు వెళ్ళాడు. అవ్వ ఒంటరిగా ఉన్నప్పుడు ఏమైంది? అవ్వ సాతానికి, ఆ సర్పానికి లోబడిపోయింది. ఎంత రమ్యంగా ఉన్నది పండు అనగానే ఏమైపోయింది? బలహీన ఘటము కాబట్టి, నరుల్లోంచి వచ్చింది నారి కాబట్టి పడిపోయిందంతే టక్కుమని. అదే దైవ కుమారుడైతే, దేవుని కుమారుడు ఆదామైతే పడిపోతాడా? పడిపోడు. మాట అంటే మాటే, తండ్రి మాటే విన్నాడు. అంత తొందరగా పడిపోడు పురుషుడు. కారణం ఆదాము దేవునికి కుమారుడు, దేవుని పోలిక, దేవుని మహిమ ఆదాము అని రాయబడి ఉంది ఆదికాండంలో. దేవుని మహిమ, దేవుని పోలికే అన్నాడు ఆదాము. అటువంటి ఆదాము మరి వచ్చిన తర్వాత అవ్వ తిని పండు, ఆ పండ్లు మళ్ళీ ఏం చేసింది? ఆదాముకి పెట్టింది. పెట్టగానే వారిరువురు ఏక శరీరులు కాబట్టి, ఏమండి, వాళ్ళ ప్రేమను బట్టి ఆదాము గారు ఏం చేశాడు? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? తినొద్దన్నారు కదా దేవుడిని అన్నాడా? అనలే. ఆ ప్రేమతో తిన్నాడంతే, తిన్నాడు. అవ్వ బలహీన ఘటము అని రాయబడి ఉంది పత్రికల్లో, బలహీన ఘటము. కానీ ఆదాము దేవునికి కుమారుడు. అందుకనే మీరు జ్ఞానము చొప్పున కాపురం చేయాలని రాయబడి ఉంది. మళ్ళీ అది కూడా స్త్రీలతో, మన భార్యలతో మీరు జ్ఞానము చొప్పున కాపురం చేయాలని రాయబడి ఉంది. చాలా జాగ్రత్త. కానీ ఆదాము మాత్రము ఆ దేవుని కుమారుడు. లోకా సువార్త 3:38లో వంశావళి చెప్పుకుంటూ, లోకా 3:38 కైనాను ఎనోషుకు పుట్టాడు, ఎనోషు షేతుకు పుట్టాడు, షేతు ఆదాముకు పుట్టాడు, ఆదాము దేవునికి పుట్టాడు. ఉందా లేదా? అక్కడ ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నదే మాట్లాడతాడు, లేనిదేది చెప్పకూడదు. బైబిల్ ఉన్నదేదో ఉన్నట్టు చెప్పాలి. కల్పన కథలు కాదు బైబిల్, పరిశుద్ధ వేదం ఇది, మహాజ్ఞానం ఇది. ఆ మహాలోకం నుంచి వచ్చింది, ఆ మహాదేవుడు పంపించినటువంటి మాటలు ఇవి. యేసు మాటలు కాదు ఇవి. పరలోకం నుంచి మహాదేవుడు యెహోవా దేవుడు పంపించిన వర్తమానం ఇది. మాటలు ఇవి, జీవము కలిగిన మాటలు ఇవి. ఆ జీవాన్ని దేవుడు దీంట్లో సమకూర్చిచ్చాడు. ఇది జీవాహారము సుమి, ఇది జీవాహారము. కాబట్టి ఆదాము దేవునికి కుమారుడైతే, ఆ ఆదాము పుట్టినటువంటి మనము ఎవరు అవుతాం? దేవుని కుమారులము, దేవుని కుమార్తెలము, దేవుని పిల్లలమైన మనం ఎంత జాగ్రత్తగా, ఎంత మెలకువగా ఉండాలి ఆలోచన చేయండి. ఒక పిల్లికి పిల్లలు పెట్టిందంటే అది పిల్లి పిల్ల అంటాం. ఒక కుక్క పిల్లలను పెట్టిందంటే ఇది కుక్క పిల్ల అంటాం. ఒక పంది పిల్లలను పెట్టిందంటే ఇది పంది పిల్ల అంటాం కదా. అలాగే ఆదాముకి కన్నటువంటి పిల్లలు, మానవుడికి పుట్టిన పిల్ల ఎవరు? దేవుని కుమారుడు. దేవునికి పుట్టినోడు దేవుడే కదా, దేవుడే. అందుకే మానవుడే మహనీయుడు అంటుంటారు. విన్నారా మాట? మానవుడే మహనీయుడు. మహనీయుడుగా బ్రతకవలసిన మానవుడు మోసపోతున్నాడు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. దానిని గ్రహింపగలవాడు ఎవడో? నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలుసా? తెలీదు. నేనేం ఆలోచిస్తున్నానో పాస్టమ్ గారికి తెలుసా? ఎవరికి తెలీదు, ఎవరికి తెలీదు, దేవునికి నాకు తప్ప. అందుకని హృదయం అన్నిటికంటే మోసము. మోసపోతినా మోహము చేత
మోసపోతినా మోహము చేత, దోషినైతినా పాపము చేత. దోషి ఎలాగవుతాడు? పాపము చేసి. మనం పాపము చేస్తున్నాం కాబట్టి అందరూ పాపము చేసి దేవుడి గురించి మహిమను పొందలేకపోతున్నారు అని పౌలు రాశాడు రోమపత్రికలో. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడి గురించి మహిమను పొందలేకపోతున్నారు. దేవుడిచ్చిన మహిమను పోగొట్టుకుంటున్నారు. ఆ ఆదాము అవ్వలు ఎలాగైతే పోగొట్టుకున్నారో దేవుడిచ్చిన మహిమను, దిగంబరులై సిగ్గు తెలిసి దాక్కున్నారు చెట్ల చాటున. యథావిధిగా తండ్రి అయిన దేవుడు యెహోవా వచ్చి ఆదాము 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 అని పిలిస్తే ఏం చేశాడు? దాక్కున్నారు. కారణం తప్పు చేశారు కాబట్టి. దోషులుగా నిలబడ్డా దాక్కున్నారు. ఏమిటి కారణం? ఎక్కడున్నారు అని పలకరించడానికి వచ్చినప్పుడు యథావిధిగా దాక్కున్నారు, సిగ్గుపడ్డారు, భయపడుతున్నారు. సిగ్గే కాదు, భయపడుతున్నారు. తప్పు చేసినాడు ఎవడైనా సరే తప్పు భయపడాలి. మన పిల్లలు తప్పు చేస్తే భయపడి కనపడరు. మనం రాగానే, ఆఫీస్ నుంచి రాగానే కదా, తల్లికి తండ్రికి కనపడడం దాక్కుంటారు. ఏమైంది తర్వాత తెచ్చుతారు సంగతి. ఏమిటది? నేను తినవద్దన్న పండు మీరు తిన్నారా? డౌట్ వచ్చింది కదా. అవును, హృదయము అన్నిటికంటే మోసకరమైనది. అది ఘోరమైన వ్యాధి కలది, ఘోరమైన వ్యాధి. ఆ వ్యాధికి ఇది మందు. ఇది మందు, పరలోకం నుంచి వచ్చినటువంటి మందుది. అందుకని యేసుక్రీస్తుని పరమ వైద్యుడు అన్నారు. పరమ వైద్యుడు. ఆ పరమ వైద్యుడి దగ్గరికి మనము మందు తీసుకుంటే మన హృదయంలో ఉన్నటువంటి వ్యాధులన్నీ కూడా పోతాయి. కాబట్టి ఈ మందును మనం ఏం చేయాలి? యేసును నమ్మి మన పాపాలు ఒప్పుకొని బాప్తిస్వం పొంది పరిశుద్ధాత్మని వరమును పొంది మనము ఆ మందును రోజు భుజించాలి. ఆత్మకు భుజించాలి. భుజించినట్టయితే అది మన వ్యాధిని శుభ్రం చేస్తుంది. ప్రతిరోజు యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి పవిత్ర పరచును అన్నాడు 1 యోహాను పత్రిక 1:7. ఆయన రక్తము, ఆయన మాటను మనం ధ్యానించి ఆ మాటలు మన హృదయంలో భద్రపరుచుకుంటే ఆయన వాక్యమే మన పాదములకు దీపము అన్నాడు దావీదు మహారాజు. అన్నాడా? దావీదు కీర్తన 119, 105లో ఆయన వాక్యమే దీపము, నా తోవకు వెలుగు, దానికి తిరుగు లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇక ఇర్మియా గ్రంథం 17:9లో మరి హృదయము అన్నిటికంటే మోసకరమైనది. ఆ మోసం నుంచి మళ్ళీ తప్పించడానికి, ఆ మోసం నుంచి, ఆ ఘోరమైన వ్యాధి నుంచి మనల్ని విడిపించడానికి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరలోకం నుండి ఈ లోకానికి వచ్చి శరీరధారిగా మనల్ని ఏం చేశాడు? మనల్ని శుద్ధి చేశాడు. ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. అంతే. ఆ దేవుడు కన్నాడు, యేసు ప్రభు కొన్నాడు కదా. ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది. అది ప్రకటన గ్రంథము చూడండి ఒకసారి. 5వ అధ్యాయము 9వ వచనము. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి కనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట. దేవునికి స్తోత్రం. ఏమయ్యా ఈ బోధ, కొత్త బోధ తెచ్చావు నువ్వు అన్నారు పౌల్ని. అన్నారా? మేము మోషే బోధ విన్నాం, కానీ ఈ బోధ ఎక్కడి నుంచి తెచ్చావు నువ్వు? నిన్నగాక మొన్న వచ్చావు. ఆ యేసేపు కుమారుడు కదా, ఆ వడ్లవాణి కుమారుడు కదా, ఆ మరియమ్మ నిన్ను కన్నది కదా, ఆ మరియమ్మ కుమారుడు కదా. ఏంటి నువ్వు కొత్త బోధ చేస్తున్నావు? ఆ వడ్లవాణి కుమారుడు కదా, దేవుని కుమారుడనని చెబుతున్నావు ఏంటి
అని ఆశ్చర్యంగా యేసు ప్రభువుని ఏం చేశారు? నిలదీశారు. ప్రభువుని నిలదీశారు. కొత్త బోధలా కనిపించింది తనకి, కొత్త బోధలాగా కనిపించింది. అప్పుడు దాకా ఏం చేశారు? బలులు అర్పించారు, పూర్ణ హోమములు, పాప పరిహారార్థ బలులు, అబద్ధాలు, మోసాలు, వ్యభిచారము, దొంగతనము అన్నీ చేశారు. చేశారా? చేశారు. మోషే గారు కష్టపడి 6 లక్షల మందిని, ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించడానికి ఎన్ని కష్టాలు పడ్డాడు ఆయన. అది అర్థం చేసుకోకుండా వాళ్ళు ఏం చేశారు? ఆయన 40 రోజులు ఉపవాసం ఉండి సినాయి పర్వతం మీదకి వెళ్ళాడు. 10 ఆజ్ఞలు దేవుని దగ్గర తీసుకురావాలని. ఎన్ని కష్టాలు. ఒకే నాయకుడు 6 లక్షల మందికి, ఒక 100 మందిని సంఘం నడిపించాలంటే ఎంతో కష్టమైపోద్ది ఇక్కడ. అలాంటిది 6 లక్షల మందితో పడినటువంటి మోషే ఆ ఇశ్రాయేలు జనాంగాన్ని మరి కాపాడుకుంటూ వాళ్ళ కింద ఉండమని ఆయన ఒక్కడు మరి సీనాయి పర్వతం దగ్గరికి వెళ్ళాడు. 40 రోజులు ఉపవాసం ఉండి ఆ యొక్క 10 ఆజ్ఞలు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు వీళ్ళు గొనుక్కుని ఏమండి బీభత్సం చేసి ఆఖరికి ఏం చేశారు? అందరూ ముక్కులువి, చెవులువి అన్నీ కూడా తీసి దూడను చేసి నాట్యము పిచ్చలవిడిగా తాగి తందనాలు ఆడుతూ, ఏమండి కొరింథీ పత్రికలో ఉన్నాయి మాటలని, సమయం లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చేశారా? అలాగే ఇప్పుడు కూడా యేసును నమ్మేని అంటున్నాం, కానీ నమ్మినట్టు మనం ఉండట్లేదు. అందుకని మీరు మీ అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారైనగా క్రీస్తుతో కూడా మిమ్మల్ని బ్రతికించడానికి పరలోకం నుంచి పరమ వైద్యుడు యేసయ్య ఈ యొక్క మందును తీసుకొచ్చాడండి. ఈ మందును మనం రోజు ఉదయము, మధ్యాహ్నము, రాత్రి ఎప్పుడు టైం ఉంటే అప్పుడు ఈ జీవాహారాన్ని మనము పానము చేయాలి, భుజించాలి. ఈ వాక్యాన్ని భుజించాలి, మన హృదయంలో భద్రపరుచుకోవాలని పేతురు గారు చెప్తా ఉన్నాడు. ప్రభువును క్రీస్తుగా మీ హృదయంలో ప్రతిష్ఠించుకోండి. కాబట్టి ప్రియులారా, మరి మనము చాలా జాగ్రత్తగా వాక్యాన్ని విందాం. అయ్యగారు ఇచ్చిన సమయం వరకు చెప్తాను. అయితే ఇక్కడ ఇంకొక మాట చూద్దాం. ఆదికాండము 6:5 నరుల చెడుతనము భూమి మీద గొప్పదటండి. చూసారా ఎలా వర్ణించాడో దేవుడు? వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము ఎప్పుడూ చెడ్డదేనట. ఏంటి ఇలా తయారైపోయాడు? ఏమండి ఎల్లప్పుడూ చెడ్డ పనులే. ఏమండి కుక్క తన వాంతికి తిరిగినట్టు, పంది బురదలో దొరికినట్టు ఇక్కడ వింటారు, అక్కడ పోయి మళ్ళీ మామూలే. అలా ఉండకూడదని దేవుని వాక్యం మనకి బోధిస్తూ ఉంది. అందుకే ప్రభు చెప్పాడు, నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు పరిశుద్ధులుగా ఉండండి, నేను నీతిమంతుడు కాబట్టి మీరు కూడా నీతిమంతులుగా ఉండండి అని యేసయ్య చెప్పాడు. యేసయ్య మాటను ఎవరైతే అనుసరిస్తారో వారికి తప్పకుండా దేవుడు వచ్చి మనం తీసుకుని వెళతాడు. మొదటిసారి వచ్చాడు, వదకు తేపడిన గొర్రె పిల్లలాగా వచ్చాడు. వచ్చి ఆయన ఏం చేశాడు? మన కోసం వెల చెల్లించాడు. ఆయన రక్తం ఇచ్చి కొన్నాడు. కాబట్టి దేవుడు మనకిచ్చిన దేహము మనది కాదు. ఎవరిది? దేవునిది. మనం ఉద్యోగం చేస్తే మనకు వచ్చిన జీతం ఎవరు ఖర్చు పెట్టుకుంటారు? మనమే. ఎవరికైనా ఇస్తావా? లేదు. ఏమండి అలాగే దేవుడు మనకి ఇచ్చాడు ఈ దేహాన్ని. 1 కొరింథీ 6:19 దేవుడు ఇచ్చాడు. చదవండి ఒకసారి. 1 కొరింథీ 6:19-20. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణే మహిమపరచాలి. ఎవరు మహిమపరచాలి? దేవుణ్ణే. నేను ఎప్పుడైతే దేవుణ్ణి తెలుసుకున్నానో, ఆయన నీతిని, రాజ్యాన్ని ఎదిగానో, మరి పర్వత సూర్యనారాయణరావు గారి దగ్గర నేను ప్రధాన పూజారి అయిన సోంపేటలో
ప్రధాన పూజారి, ఈయనకి అన్నీ తెలుసు, ఆయన క్యాసెట్ విన్నాను, ఆయన సాక్ష్యం విన్నాను, వీళ్ళు తిన్నగా వెళ్ళిపోయాను. 1 గంటన్నర బస్సు ఎక్కి హైదరాబాద్లో బిహెచ్ఎల్ ఎంప్లాయ్ నేను చూడండి వెళ్ళిపోయి ఆయన దగ్గర కూర్చుని డ్యూటీ అయిన తర్వాత ఈవినింగ్ నా డౌట్లన్నీ ఆయన అడిగేవాడిని. అంటే అన్నీ అడిగేవాడిని. ఏంటిది ప్రధాన పూజారానికి సాక్ష్యం చెప్తున్నారు, మీకేమొచ్చింది? ఈ పాస్టర్ ఉద్యోగం ఏంటి? పాస్టర్ పని ఏంటండి బాబు? పూజారికి హాయిగా ఉంటుంది అక్కడ, భోజనాలు గీజనాలు అన్నీ. ఆ తిరుపతి పోయినా హాయిగా ఉంటుంది, ఎక్కడ పోయినా హాయి. పాస్టర్కి అటువంటి సుఖం ఉండదు కదా. అది నిత్య నరకం అండి, అది నిత్య నరకం. అది నాకు తెలియక చేశాను. మా తాత మొత్తాలతో కాళ్ళు చేతులు విరగొట్టించుకున్నాను. గర్భగుడు వేసి తాళం వేసేసారు. తప్పించుకుని వచ్చాను, ప్రభు తప్పించాడు. అలాగా ఆయనతో 3 సంవత్సరాలు నా డౌట్లన్నీ క్లియర్ చేసుకుని ఆయనతో 3 సంవత్సరాలు నేను సహవాసంతో తిరిగాను. ఆ తర్వాత ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఆర్ఆర్కే మూర్తి గారికి సందేశాలు వచ్చి ఆయన మ్యాగజైన్ వచ్చేది, ఆర్ఆర్కే మూర్తి గారు. అవునండి, ఆయన దగ్గర కూడా అలాగే 3 సంవత్సరాలు టైం ఉన్నప్పుడు అలా వారానికి ఒకసారి పోయి ఈ బైబిల్ గురించి అడిగితే ఆయన మొత్తం బైబిల్ గురించి చెప్పేవాడు. ఈ విధంగా నేనేం చేశానో ప్రభు నిమిత్తము సువార్త ప్రకటించాలనే ఆశతో, దేవుణ్ణి తెలుసుకోవాలనే ఉద్దేశంతో, నా హృదయంలో ఉన్న మంటను చల్లార్చుకోవడానికి ఎలాగైనా దేవుణ్ణి కనుగొనాలి అని చెప్పి నేను ఏం చేశానో సాధన చేశాను. ఏం చేశానో సాధన. అమ్మగారు ప్రభువుని నమ్మలే. నేను నమ్మి బాప్తిసం పొంది సేవ ప్రారంభించి నేను మరి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఏపీలో ఎక్కడెక్కడ ఫోన్లు వస్తే అక్కడికి వెళ్ళి మీటింగ్లు చేసుకుని వస్తున్నా అమ్మగారికి డౌట్లు క్లియర్ కాలే. వినేవారు కాదు. వింటే కదటండి. రోమా 10:17 వినుట ద్వారా విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. క్రీస్తును గూర్చిన మాట వినాలంటే, వినాలంటే నువ్వేం చేయాలి? ఇంట్లో కూర్చోవాలా? చెప్పాలి. చెప్పేవాళ్ళు లేకపోతే వినేవాళ్ళు ఎలాగ వింటారు? చెప్పేవాళ్ళని పంపించకపోతే వాళ్ళు ఎలాగ వెళతారు కదా. అందుకని వినుట ద్వారా విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును అంటున్నాడు. క్రీస్తును గూర్చిన మాటే వినాలి. అది క్రీస్తుని గురించి కాదు సుమి, అది తండ్రి అయిన మాటలు. అవి ఈ మాటలు తండ్రి మాటలు అని యోహాను సువార్త 14:24 రాయబడి ఉంది. ఇవి నా మాటలు కాదు, నన్ను పంపిన తండ్రివి. ఇది నా బోధ కాదు, నా తండ్రి బోధ అని యేసయ్య చెప్పినప్పుడు దేవుడు 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 అని నీవు దేవుణ్ణి నమ్మవా అని సువార్త అన్యులకి ఈ రూట్లో మీరు చెప్పాలి. ఈ రూట్లో చెప్పాలి. మా యేసును నమ్మండి, మా ప్రభువును నమ్మండి, మా మతంలోకి రండి, మా మతంలో కలవండి. ఇది కాదు బోధ. నీ మతం అదే, మతం అదే. ఈ బైబిల్ మతమా? మతము మత్తు, ధనము దగ, మనిషి మాయ, దేవుడే దిక్కు. చూసారండి, మతము మత్తు. మతం ముసుగులో ఉన్నవాళ్ళు ఎంతోమంది ప్రపంచంలో ఉన్నారు. ధనము దగ, ధనం చూసుకుని పొంగిపోతాడు. ఎక్కడ తీసుకెళ్తావు ధనం? ఎక్కడ తీసుకెళ్తావు మరు మాన్యాలు? ఈ భోగ భాగ్యాలు ఎక్కడికి తీసుకెళ్తామని రేపేమి సంభవించులో నీకు తెలియదు. ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే మనము ఏం పట్టుకెళ్తాం? తల్లి గర్భం నుంచి వచ్చింది దిగంబరిగా వచ్చాము, మళ్ళీ దిగంబరిగా వెళ్ళాలి. ఇవన్నీ కూడా కొద్ది కాలమే. అల్పకాలము పాప భోగములు అనుభవించుట కంటే అంటున్నాడు మోషే హెబ్రీ 11:24. అల్పకాలము పాప భోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమలో అనుభవించడం మీకు మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నట్టుకు మోషే ఒప్పుకోలేదు. ఒప్పుకున్నాడా? ఒప్పుకోలేదు. బైబిల్ అంతా చదువుతాం మనం. చదివి కూడా మన హృదయాన్ని మోసం చేసుకుంటున్నాం. అందుకే పత్రికలో అంటాడు పౌలు, మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు. విన్న వాక్య ప్రకారము ప్రవర్తించండి. మనం ఏది విన్నామో దాని ప్రకారం నడవాలి. నడిస్తే మన తండ్రికి సంతోషం, మన ప్రభువుకి సంతోషం, ప్రభువును సంతోషం పెట్టాలి. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఆదికాండంలో 5వ అధ్యాయము 6వ వచనంలో 5వ వచనం 6:5 ఆదికాండం 6:5లో నరుల చెడుతనము భూమి మీద గొప్పదట, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ
అంతయు కేవలము చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయంలో నొచ్చుకున్నాడు. చూడండి, నిన్ను కన్నాడు, నిన్ను కొన్నాడు, నిన్ను పోషిస్తున్నాడు, నిన్ను సంరక్షిస్తున్నాడు, నీకు అన్ని వసతులు కల్పించాడు, నీకోసమే సృష్టి చేశాడు కదా. అక్కడ ఫ్లైట్ ఎక్కితే ఇక్కడ దిగుతావు ఇండియాలో కదా. ఎవరు ఎక్కిస్తున్నారు నిన్ను? నేను అంటావా? కుదరదు. నువ్వు కాదు, ఎక్కించేది ఆయన, దింపేది ఆయన, ఇక్కడ ఉద్యోగం ఇచ్చేది ఆయన, నీకు ఆరోగ్యం ఇచ్చేది ఆయన, నీకు ఐశ్వర్యం ఇచ్చేది ఆయన, నీకు భార్యనిచ్చింది ఆయన, నీకు పిల్లల్నిచ్చింది ఆయన. అన్నీ ఆయనే, అన్నీ ఆయనే. అందుకనే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆ ప్రభువుని నీ హృదయంలో భద్రపరుచుకుంటే నీ హృదయం నిన్ను మోసం చేయదు. ఆ యేసు ప్రభుని నీ హృదయంలో భద్రపరుచుకోవాలట. యేసు ప్రభు అంటే ఆయన ఎప్పుడో వచ్చాడు, ఎప్పుడు వెళ్ళిపోయాడు. 2015 సంవత్సరాల క్రితం. ఎలా భద్రపరుచుకోవాలి అనుకుంటున్నావా? యేసు ప్రభు అనగా వాక్యము. ఆదికాండం 1:1 కదా. ఆదికాండం 1:12. ఆ వాక్యమే శరీరధారి కృపాశక్తి సంపూర్ణుడుగా మన మధ్య నివసించింది. కాబట్టి ఆ వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకుంటే నీ హృదయము మోసము చేయదు. నీ హృదయం మోసం చేస్తుందంటే నీ హృదయాన్ని ఖాళీగా పెడుతున్నావు అన్నమాట. నీ హృదయాన్ని నింపుకోవాలి, వాక్యముతో నింపుకోవాలి. క్రీస్తును ప్రభువుగా నీ హృదయమునందు ప్రతిష్ఠించుకోవాలి. అలా ప్రతిష్ఠించుకున్న నాడు సాతానికి తావు ఉండదు. నువ్వు అలా ప్రతిష్ఠించుకున్న నాడు దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. యాకోబు 4:8. అంతేగాని అయ్యో అలసిపోయాను, నైట్ డ్యూటీ చేశాను, అయ్యో అలసిపోయాను, సెకండ్ షిఫ్ట్ చేశాను, అయ్యో నాకు 8 గంటలు 12 గంటల డ్యూటీ అలసిపోయాను. ఎవరి కోసం అలసిపోతున్నావు? నా కోసమా? నీ భార్య పిల్లల కోసమా? ఎవరి కోసం? ఎవరి కోసం పనిచేస్తున్నాం మనం? అది నీ కర్తవ్యము, అది నీ కర్తవ్యము. కోటి విద్యలు కోటి కోసమే. అది చేసుకుంటూ నువ్వేం చేయాలి? దైవ భక్తిలో ఎదగాలి, దైవ భక్తిలో నువ్వు సాధన చెయ్యాలి. దైవభక్తి సాధన చేస్తే నీకు ఎల్లప్పుడూ ప్రయోజనకరమని అపోస్తలుడైన పౌలు 1 తిమోతి 4:8 రాస్తున్నాడు. చదవండి. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే మీకు ప్రయోజనకము. అంటే శరీరము కొద్ది కాలమే ఉంటుంది. అదేంటంటే ఈ శరీరం ఎల్లప్పుడూ ఉండదు. ఎల్లప్పుడూ ఉండటానికి ఇక్కడికి వచ్చామని అనుకోవద్దు కదండి. ఎప్పుడు మోసం చేస్తుందో ఈ శరీరం. ఈ శరీరం మోసం చేస్తుంది. ఈ బాహ్య పురుషుడు మోసం చేస్తాడు, మోసగాడీడు. ఏమి తిందునా, ఏమి తాగుతున్నా, ఏమి ధరించుకుందునా అనే చింత వీడికి. ఈ బాహ్య పురుషుడు తినాలి, తాగాలి, అనుభవించాలి, నిద్రపోవాలి, ఎంజాయ్ చేయాలి. ఇదే వీడి కోరిక. ఈ కోరికను ఏం చేయాలి? నువ్వు తొక్కాలి. రోమా 8:12 చదవండి ఒకసారి. రోమా 8:12. సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరానికి రుణస్థలము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారే ఉందురు. కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవిస్తారు. శరీర క్రియలు చంపాలి, నీ అలవాట్లు చంపాలి, నీ ఆలోచన చంపాలి, నీ పద్ధతులు చంపాలి, అన్నీ చంపాలి. శరీరము కేవలము నిష్ప్రయోజనము. ఆత్మయే జీవింపజేయుచున్నది. ఆత్మయే జీవింపజేస్తుంది. ఆత్మను బలపరచాలంటే అక్కడ 1 తిమోతి 4:8 మనం సాధన చేయాలి అంటాడు పౌలు. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును. కానీ దైవభక్తి ఇప్పుడు జీవించటానికి రాబో జీవ విషయములను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో
ప్రయోజనకరము. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దైవభక్తి మనకి ఇప్పుడు ఉండటానికి, జీవించటానికి ఆయన ఆలోచన నీకు చెప్తాడు, నడిపిస్తాడు. దైవభక్తిలో ఉంటే, నువ్వు దైవభక్తిలో ఉంటే నీకు దేవుడు నీకు నడిపిస్తాడు, నీకు ఆలోచన ఇస్తాడు. అందుకే ఆయన్ని ఆలోచనకర్త అన్నారు. యేసయ్యని ఏమన్నారు? ఆలోచనకర్త. యెషయా 9:6. బలవంతుడైన దేవుడు. నీకు బలము లేదా? నేను ఇస్తాను బలం, నిలబడని అన్నాను. అంటే నవంబర్ 21వ తేదీ నుంచి మరి షార్జా, దుబాయ్, అబుదాబి మరి దైవ సేవకులు రెవరెండ్ అగ్రిపరాజు గారు నాకు 2011లో పరిచయం అయ్యారు మొట్టమొదటిగా. ఆ తర్వాత ఇప్పుడు మరలా యానివర్సరీకి మరి ఆహ్వానించారు. వారు మరి సేవకులందరినీ కూడా మరి ఫోన్ల ద్వారా కాంటాక్ట్ చేసి మరి సేవకు పంపిస్తూ ఉన్నారు. ఇది గొప్ప ధన్యత, నాకు గొప్ప ధన్యత. ఎందుకంటే యేసును కూర్చున్న మాటలు ప్రకటిస్తున్నామంటే అది చాలా గొప్ప పని. ఆయన పనివాడు జీతమునకు పాత్రుడు. మా అదృష్టము, ఆ ధన్యత నాకు దేవుడు, నాకు మా ఫ్యామిలీకి దేవుడు ఇచ్చాడు. మాకు సహకారంగా మా అల్లుడు గారు ప్రసాద్ గారు వారు కూడా మరి ఉద్యోగం చేసుకుంటూ ఏ రాత్రి అయినా ఏ పగలైనా మరి డ్రైవ్ చేసుకుని రావటం జరుగుతుంది. లేకపోతే అక్కడి నుంచి 2.5 గంటల కారులో కూర్చుని ఏమండి మీ మధ్యలో ఉన్నానంటే కేవలం ఆయన కృప. దేవుడు ఇంత గొప్ప రక్షణ మనకి ఇచ్చాడంటే కేవలం కృప. ఏంటిది? కృపాకాలం అండి ఇది. కృపని దేవుడు రాయించాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:8 చదవండి. ఎఫెసీ 2:8 మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరం అంటండి. వరం, గాడ్ గిఫ్ట్. నాకు ఇచ్చే గిఫ్ట్ నాకు ఇస్తాడు, అయ్యగారికి ఇచ్చే గిఫ్ట్ అయ్యగారికి ఇస్తాడు. ఇక్కడ కూర్చున్న మీ అందరికీ కూడా దేవుడు గిఫ్ట్ ఇచ్చాడు. ఏ గిఫ్ట్ ఇచ్చాడో మీరు గమనించి దాన్ని వాడుకోవాలి సుమి. లేదు ఇంకా ఎవరికిష్టం ఏమైనా కావాలంటే అడగాలి సుమి. నేను అడిగాను దేవుని దగ్గర అడిగి ఉపవాసం ఉండి ప్రతి శుక్రవారము మొట్టమొదట పాస్టమ్మ గారి రక్షణ కొరకు అడిగాను. ఆమె రక్షణలోకి వచ్చిన తర్వాత మరి పిల్లల కొరకు చదువుకుంటున్నారు. బాబు చదువుకున్నాడు ఇంజనీరింగ్, ఎంటెక్. పాప MCA చదువుకుంది. వాళ్ళని పెద్ద ప్రయోజకులుగా చేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఎందుకు తెలుసా? నా పని నువ్వు చెయ్యి, నీ పని నేను చేస్తాను. ప్రయాసపడి భారము మోయించున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి ఇస్తాను. మనకేమిస్తాడో? విశ్రాంతి ఇవ్వడానికి వచ్చాడు ఆయన. మళ్ళీ విశ్రాంతిలోకి వెళ్ళిపోయాడు. మనం కూడా విశ్రాంతిలోకి వెళ్ళిపోతాం. అందుకని యేసు ప్రభు ఏం చేస్తున్నాడో పిలుస్తున్నాడు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ప్రయాసపడి హల్లెలూయా. ఎక్కడో లేదండి పరలోకము, మీ మధ్యనే ఉన్నదన్నాడు ప్రభు. అన్నాడా? ఉన్నాడు. అందుకే నా నామములో ఎక్కడైతే 2-3 కూడి ఉంటారో వారి మధ్యలో యేసయ్య వచ్చి కూర్చుంటాడు. యేసయ్య వచ్చి కూర్చుంటాడండి. విచారంగా ఉండకూడదు. మందిరానికి వచ్చినప్పుడు ఎలా ఉండాలి? సంతోషముగా ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించాలి. విచారము కాదు, సంతోషం. అందుకే పౌలు అంటాడు ఫిలిప్పీ 4:4 ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును మరలా ఆనందించుడి, ప్రభువు సమీపంగా ఉన్నాడు, దేనిని గురించి చింతపడకుడి, ప్రార్థన విజ్ఞాపనము చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి చెప్పండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము
యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉంటాడట. కావలి. సెక్యూరిటీ అవసరం లేదు, గన్మెన్ అవసరం లేదు, కుక్కలు అవసరం లేదు. ఎవరుంటారు? దేవుడే. అందుకే దేవునికే మహిమ, దేవునికే మహిమ. దేవుణ్ణే మహిమపరచాలి, మనం దేవుణ్ణే మహిమపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని నేను ఎప్పుడైతే రక్షణ తీసుకున్నానో అప్పటి నుంచి కూడా దేవునికి మహిమపరుస్తూ ఉంటున్నాను. మొదట పాస్టర్ అమ్మ గారు, నేను రక్షణ పొంది సేవ చేస్తూ 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 ఉన్నప్పుడు కూడా పాస్టర్ అమ్మ గారు రక్షణలోకి రావడానికి 10 సంవత్సరాలు పట్టిందండి. మీరు నమ్ముతారో లేదో? ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాలు. అమ్మగారు పూజ గదిలో, నేను మంచము దగ్గరే, దావీదు మహారాజు చెప్పినట్టు ఉదయం లేవంగానే మంచము దగ్గరే ప్రార్థన. నేను కూడా 5 సంవత్సరాలు నమ్మలేదు. ఎవరు చెప్పినా నమ్మలేదు. యేసే రక్షకుడు అంటే. యేసే రక్షకుడు ఎట్లా అవుతాడయ్యా, నిన్నగాక మొన్న వచ్చాడు ఆయన అని ఎదురు తిరిగేవాడిని. ఎదురు తిరిగి ఊరుకుంటాడు ఆయన. ముక్కుకు గేలం వేసి లాగాడు. 2వ రాజుల గ్రంథము అక్కడ రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడొద్దులండి. ముక్కుకు గేలం వేసి ఏం చేశాడు? మనం వచ్చిన త్రోవకి మళ్ళించాడు. ఆయన సమర్థుడు. ఆయన ఎవరైతే గణపరుస్తారో వారిని దేవుడు గణపరుస్తాడంట. ఎవరినైతే గణపరిస్తే వారిని గణపరుస్తాడంట. 1 సమూయేలు గ్రంథము, ముగిస్తాను ఇంకా, అయిపోయింది అయ్యగారు ఇచ్చిన టైము. 1 సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము. 1 సమూయేలు చూడండి. 1 సమూయేలు 30వ అధ్యాయము, 2వ అధ్యాయము 30వ వచనం. 1 సమూయేలు 2:30. నన్ను గణపరిచిన వారిని నేను గణపరుస్తానని అక్కడ రాయబడి ఉంది. అమ్మా, చాలు. తృణీకరించావా? లాభం లేదు. ఉండటానికి ఇల్లు లేదు భూమి మీద. చూస్తున్నాడు ఆయన, చూస్తున్నాడు పరలోకము నుంచి దేవుని యొక్క కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది. తెలుసుకోవాలి. నువ్వు తెలుసుకోవాలి. దేవుడు ఎవరో లోకంలో ఉన్న అన్ని తెలుసుకుంటావు. దేవుడు ఎవరో తెలుసుకోవా? ఇక్కడే ఉండిపోవాలనుకుంటున్నావా? నరకానికి పోవాలనుకుంటున్నావా? వాక్యం వినాలి, విశ్వాసం ఉంచాలి, నమ్మి బాప్తిస్మము పొందాలి. నమ్మి బాప్తిస్మం పొందిన వారు రక్షించబడుదురు, నమ్మని వానికి శిక్ష విధించబడును అని లేఖనాలు చెప్తా ఉన్నాయి. అందుకని శిష్యులందరూ కూడా ఏం చేశారు? సువార్తను యేసు చెప్పాడు ప్రకటించమని. అలాగే నేను కూడా నా ఇంటి వారితో సహా సువార్తను ప్రకటిస్తున్నాను. ప్రకటించాలి. ప్రకటించే వారు లేకపోతే వినేవాళ్ళు ఎలా వింటారు? కాబట్టి మనం ప్రకటించాలి. ప్రతి ఒక్కరు కూడా సువార్తను అందించాలి. ఎందుకంటే మనుషులందరూ రక్షణ పొందాలట. 1 తిమోతి 2:4 అంటున్నాడు, పౌలు రాస్తా ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలిగి ఉండాలని దేవుడు ఇచ్చుచున్నాడని ఎక్కడ ఉంది? దేవుడికి ఇష్టం అంటది. అందరూ నరకానికి పోతున్నారు కదా. ఆదామునందు అందరూ ఎలా మృతి పొందుచున్నారో అని 1 కొరింథీ 15:22లో. ఆదామునందు అందరూ ఎలా మృతి పొందుచున్నారో అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికించబడుదురు. క్రీస్తులో ఉన్నవారికే బ్రతికే అవకాశం ఉంది. నిత్య జీవం ఉన్నది, మోక్షం ఉన్నది, తండ్రి దగ్గరికి వెళ్ళే అవకాశము ఉన్నది. మిగిలిన వారికి లేనే లేదు. కాబట్టి ప్రియులరా, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. దానిని గ్రహించగలవాడు ఎవరు గ్రహించలేరు. కాబట్టి మెలకువగా ఉండాలి. దేవుడి వాక్యం దీవించును గాక. అందరికీ వందనాలు. మరి నాకు